కాకినాడ పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మున్సిపల్ కాంట్రాక్టర్ దివానం కలెక్టర్ను దూషించారు. దీంతో పోలీసులు కాంట్రాక్టర్ను బయటకు లాక్కుని వెళ్లారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్ముక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. కళ్ళ మళ్ళీ పుస్తకాలు కూడా తాగేటట్టు ఎద వ్యాపారం చేస్తున్నాం అండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ సేవ అని అడిగితేనే ఓన్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి అన్నా క్యాంటీన్ పెట్టినోడు డబ్బులు ఇవ్వలేదు. ఇది ఒక గవర్నమెంటా? 30% లెస్ చేసానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్ముక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకోండి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే అనుచరులపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు